రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనకి ఇవ్వబడినటువంటి మోటో కార్డ్స్లో సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో మొదటి వాగ్దానం ఏంటి? మనం చదివిన దాంట్లో వాస్తవానికి మోటో కార్డ్స్ చదువుదాం. మోటో కార్డు ఏమనుంది? ఇదిగో నేను యేసు అద్భుతం సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 8:20. రెండవ మాట ఏంటి? ఇదిగో నేను అద్భుతములు చేసేది. నిర్గమాకాండం 34:10. మూడో వాగ్దానం ఏంటి? నిన్నేమాత్రమును విడవను, నిన్నెన్నడు ఎడబాయను. ఎన్నో మాట ఇది? 3. కాబట్టి ఇప్పటికి ఎన్ని వాగ్దానాల గురించి చూసాం? ఆరాధనలో ఇదిగో నేను అద్భుతములు చేసేదని అన్నది చూసాం. ఏ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నవారి పట్ల అద్భుతాలు చేసాడో చూసాం. ప్రభు బల వర్తమానంలో చూస్తూ వచ్చాం కదా. యేసు సదాకాలం మనతో కూడా ఉంటున్నాడు. అంటే సదాకాలం అంటే యుగ సమాప్తి వరకు మనతో ఉండి మనకి ఏం చేస్తున్నాడు అన్నది మనం టేబుల్ వర్తమానం చూసాం. ఇప్పుడు మూడవ వర్తమానం చూడబోతున్నాం. ఏంటి మూడవ వర్తమానం అని అంటే, రండి ఆ వాగ్దానం కూడా చదువుదాం. ఏమని రాయబడితే వచ్చింది? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఒక్క నిమిషం అందరం కలిసి చదువుదాం బ్రదర్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి, నిన్నేమాత్రమును విడవను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను గదా. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడిపింపు కొరకే. ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ఆరాధనలో తోడుగుండారు. ప్రభు వాళ్ళ వర్తమానంలో కూడా తోడుగుండారు. వందనాలు. సమయంలో ఫైనల్ వర్తమానంలో కూడా మీరు తోడుగుండండి. వాగ్దానం నిమిత్తమై చివరి వర్తమానం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నాతో మీరు మాట్లాడండి. నేను ఎన్నడూ విడవను ఎడబాయనన్న దేవుడి మీరే సహాయం చేసి మీరు విడవని ఎడబాయిన దేవుడిగా మాకు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ కృపను మాకు కనపరచమని ఇప్పటి వరకు కూడా మీరు ఎడబాయకోని మాతో ఉండారు కాబట్టి వర్తమానాలు ఇట్లా మేము ఆరాధించగలుగుతున్న వల్ల పాల్గొనగలుగుతూ వచ్చే మీకు వందనాలు. మీరు చూపించిన కృప వందనాలు. ఇప్పుడు వరకు తోడుగుండారు. ముందు తోడుగుని ప్రతి ఒక్క తీర్చి ముందున ఎంత దీవించమని దేవా ఈరోజు జరగబోతున్న ఈ యొక్క వర్తమానం ఎంతో దీవించమని క్లుప్తంగా ధ్యానించడానికి సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మూడో మాట? చెప్పండి. మూడో మాట ఏంటి? క్షమించండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్నేమాత్రమును విడవను, నిన్నెన్నడూ ఎడబాయనని ప్రభు చెప్పాడు. పాట కూడా పాడుకుంటూ వస్తాం కదా. నిన్నెన్నడూ విడవడు ఎడబాయడు అన్న పాట కూడా దాని గురించి కూడా ఉంది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభు మనల్ని ఎన్నడూ విడవడు కూడా ఎన్నడూ విడవడు అంటే మనం చేయాల్సినవి ఏంటి అంటే, ఆయన మనల్ని విడవకూడదంటే మనం చేయాల్సినవి ఏంటి? మీకు అర్థమవుతుందండి వర్తమానం. ఎన్నడూ నిన్ను విడవను ఎన్నడూ ఎడబాయను అన్నాడు. ఆయన మనల్ని విడవకూడదంటే మనం చేయవలసినవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి కూడా 7 మాటలే, కానీ క్లుప్తంగా ధ్యానించేద్దాం చాలా త్వరగా. ఎంత టైం పెడదాం? 12:44 అయింది. మీరు చెప్పండి, ఎప్పుడు ముగించమంటారు? ఎప్పుడు ముగించాలా? 1:44కి. మరి ఎప్పుడు అక్క? 1:30. సరే, జ్యోతకు 1:30 అంటుంది. మరి నేను ఎప్పటి వరకు ముగిస్తానో చూద్దాం. రండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట సంఘస్థులు బాగా తెలుసు అంటామే, కానీ అవధానం కూడా తెలుసు. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక మాట రాయబడుతూ వచ్చింది. నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని మనతో అంటున్నాడు. ఆయన మనల్ని విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఆయన వాగ్దానం చేస్తున్నాడంటే మనం కూడా కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని ప్రభు అంటున్నప్పుడు ఆయన మనల్ని విడవకూడదంటే మనం చేయాల్సినవి ఏంటి రండి దాంట్లో మొదటి మాటను చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడవను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యం ఉండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదు. కాబట్టి మొదటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అంటే, ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో రాయబడిన మొదటి మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నిన్ను విడవను ఎడబాయనని ప్రభు అంటున్నాడు. ఆయన మనల్ని విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనమేం చేయాలి అని అంటే, నిబ్బరం కలిగి ఉండాలి. మొదట ఎలా ఉండాలండి? నిబ్బరం కలిగి అంటే అర్థం ఏంటి?
దృఢముగా ఉండాలని అర్థం. నిబ్బరం కలిగి అంటే అర్థం ఏంటి? దృఢముగా అంటే ఇక దృఢంగా అంటే అర్థం ఏంటి? గట్టిగా ఉండాలని అర్థం. గట్టిగా ఉండాలి. దృఢముగా అంటే గట్టిగా, నిబ్బరం కలిగి అంటే ధైర్యముగా, గట్టిగా ఉండాలి. మనం దృఢంగా ఉండాలి. అంటే దృఢమైన ఇల్లు ఎలా ఉంటుంది? గట్టిగా కట్టిన ఇల్లు అది 20 అంతస్తులు కట్టినా గట్టిగా ఉంటుంది. 1 అంతస్తు కట్టినా సరైన దృఢమైన ఇల్లుతో కడితే దాని గురించి మన బైబిల్ భాష అర్థమైన రీతిలో మన తెలివికి సరిపోయిన మాటలు చెప్పమంటారా? ఇసుకలో ఇల్లు కట్టిన వాడు ఎలా ఉంటాడు? ఇసుకలో ఇల్లు కట్టినటువంటి వాడు గాలి వెచ్చగానే కూలిపోతాడు. మిద్దె మీద అంటే కొండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఏమి రాకుండా చక్కగా సురక్షితంగా ఉంటాడు. ఇప్పుడు అదే చెబుతుంది. నిబ్బరం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే దృఢంగా ఉంటాడు, గట్టిగా. ఎన్నో స్టీల్స్ గురించి మనం వెళ్తూ ఉంటే శ్యామను బాగా తెలుసు. స్టీల్స్ గురించి యాడ్స్ ఇస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్. ఏమని? పలానా స్టీలు దృఢమైనది, ఎంత ఉంచినా వంగదంట. మరి వాళ్ళు ఉంచితే ఎందుకు వంగుతుంది? వాళ్ళు కట్ చేస్తే ఎందుకు కట్ అయిపోతుంది? అంటే ఏదో ఊరినే చెబుతారు, అంతే కదన్నా. దృఢమైన స్టీల్, చాలా దృఢమైన స్టీల్, బలమైన స్టీల్ ఏదో చెబుతా వచ్చేవాడు. పూర్వ దినాల్లో సిమెంట్ గురించి ఎంటా వచ్చేవాడు చిన్నప్పుడు. అంబుజా సిమెంట్. ఎలాంటిది? అంబుజా సిమెంట్. ఒక అతను ఉండేవాడు, ఆయన ఏం చేసేది తెలుసా? బిల్డింగ్నే చేతిలో పెట్టుకుని ఉండేవాడు. అంత దృఢమైనదంట అంబుజా సిమెంట్. ఇంకెన్ని సిమెంటు అంటే ఏంటంటే అది దృఢమైనది కాదులేండి. కాబట్టి ఎలా ఉంటుంది తెలుసండి? చాలా మంది దృఢమైనది అంటారు, అంటే బలమైనది. నిబ్బరం కలిగంటే చాలా దృఢమైన బలం కలిగిన వాడుగా ఉండమని అర్థం. కాబట్టి నీతో ఉంటానంటున్నాడు. నిన్నెన్నడు విడవడు, నిన్నెన్నడు ఎడబాయనని ప్రభు అంటున్నాడు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను విడవడు, సదాకాలం నీతో ఉండి నీ పక్షాన్ని అద్భుతం చేస్తాడు. ఆయన నిన్ను విడవకూడదంటే నువ్వు ఎలా ఉండాలి? దృఢముగా ఉండాలి. అంటే ఏ విషయంలో దృఢంగా ఉండాలా? విశ్వాస విషయంలో దృఢంగా ఉండాలి. విశ్వాస విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో బలం కలిగి ఉండాలి. ఒక మంచి పిల్లరు నేను ఈ మధ్యలో వింటూ వచ్చా. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో మెట్రో పిల్లర్ ఎప్పుడైనా మెట్రో స్టేషన్ ఎప్పుడైనా చూసారా? ఎక్కారా? ఎక్కినోడు చేతులు ఎత్తండి. ఎక్కాలని ఆశతో కూడా ఎక్కిన వాళ్ళం కొంతమంది ఉంటాం, ఫస్ట్ టైం ఎక్కాలని. ఎక్కారు మీరు కూడా? ఆ దేవుని కొందనాలు. మెట్రో స్టేషన్కి అది పైన వెళ్తూ ఉండేది, దాని కింద ఒకటి ఉండేది. ఏముంది? దాని కింద భూమి ఉంది. ఫస్ట్ భూమి పైన పిల్లర్ ఉంది కదా, పిల్లర్ ఉంది. ఈ పిల్లర్ ఏం జరుగుతూ వచ్చింది? ఒక వ్యక్తి బాగా తాగొచ్చాడంట. బాగా తాగొచ్చి ఆ పిల్లర్ని గుద్దాడంట. పిల్లర్కి ఇంత కూడా ముక్క కూడా ఇరిగిపోలేదంట. ఏం కాలేదండి? ఇంత ముక్క చాలా స్పీడ్తో వచ్చి గుద్దినా కానీ కారుతో చిన్న ముక్క కూడా ఇరిగిపోలేదంట. మరి ఎందుకు ఇరిగిపోలేదు? చామానే చెప్పాలి, దాని గురించి మనకు తెలీదు. ఎందుకు ఇరిగిపోలేదన్నా? దృఢమైనదిగా అంటే చాలా బలము కలిగిందే వేస్తూ వచ్చారు. అంటే నేను అంటారు, మనుషుడు సిద్ధపరిచినటువంటి ఒక మనుషుడు చేతితో తయారు చేసిన ఒక పిల్లరే అంత దృఢంగా ఉంటే, యేసు ప్రభువు వారి స్వరక్తం ద్వారా కట్టబడి అనేకమైన పిల్లర్లు ఒక దేవాలయంగా చేయబడిన మనము ఇంకెంత దృఢంగా ఉండాలో ఆలోచించండి. ప్రభు రక్తం ద్వారా కట్టబడిన మనం ఇంకెంత దృఢంగా ఉండాలి, ఇంకెంత బలమైనదిగా ఉండాలి. అందుకన్నారు కదా, నిన్నెన్నడు విడవను ఎడబాయును. ఆయన నిన్ను ఎడవడు, నిన్ను ఎడబాయుడు. ఆయన నిన్ను ఎడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వెలా ఉండాలంటే దృఢముగా ఉండాలి. నీలో బలహీనత వచ్చిందా? నువ్వు ప్రభుని విడిచిపెట్టావా? ఇంకేం లేదు, పరవశిన్న పాటే ఏం లేదు. ఇక ఆయన నిన్ను విడిచిపెడతాడు, అంతే కదా? అవునా కదా? నన్ను గనపరచు వారిని నేను గనపరచేదని అన్నాడు. అంటే ఆయన్ని విడవకోకుండా దృఢముగా ఆయన ఎట్లా నిబ్బరం కలిగి ఉంటే ఆయన నీ ఎల్లంత దృఢమైన కార్యాలు జరిగిస్తూ వస్తాడు. నువ్వు ఆయన విడిచిపెడితే ఏం చేస్తాడు? ఆయన కూడా కొంతకాలం విడిచిపెట్టాల్సి వచ్చింది. అందుకే అంటాడు కదా, కొంతకాలం మీకు శ్రమ కలుగును అంటే అర్థం ఏంటి? విడిచిపెడతాడని అర్థం. ఆయన విడిచిపెట్టాడా? ఆ శ్రమలో తట్టుకోవడం మన వల్ల కాదు. అమ్మో, జుట్టు కూడా బిక్కోవాలి. ఒక అక్క వచ్చింది శ్రమలకి మా సొంత గ్రామంలో. ఇప్పుడు చెబుతున్నానని చెప్పి అందరూ నా దగ్గర రావద్దండి, ఇంటికి రావద్దు అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక వింతైనటువంటి వైద్యం. పూర్ణిమక్క కూడా చాలా భయపడుతూ ఉంది. ఏంటో చెప్పమంటారా? నాకు వైద్యం కొంత తెలుసు. ఏంటంటే కొండ నాలుకైనా దగ్గు వస్తున్నా జుట్టు పట్టుకుని సెంటర్ ఈ తలలో మిడిల్లో జుట్టు పట్టుకుని కొద్దిగా పైకి లాగితే ఏమైందంటే పటకమైన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ 3 రోజులు లాగితే ఆ సౌండ్ వస్తే ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే ఆ దగ్గు అన్నది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు దగ్గు ఉన్న వాళ్ళు అందరూ కలిపి ఇంటికి వరుస కట్టొద్దండి. అందరూ వరుసలో వచ్చారంటే నేను కూడా డాక్టర్ అని పెట్టుకుంటా, అప్పుడు ఫీజు కట్టాల్సి వచ్చింది. అటు రావద్దు. సరే, ఉచితంగా ప్రార్థన చేస్తాం కానీ ఉచితంగా వైద్యం చేయలేం. అవును కదా? మేము సేవకులం కాబట్టి ఉచితంగా ప్రార్థన చేస్తాం. వైద్యం చేయాలంటే
ఉచితం కాదు మరి డబ్బులే, అట్లా అని చెప్పి డబ్బులు తీసుకురావాకండి, ఊరకనే చెబుతున్నా. దగ్గు. ఒక ముసలాం ఉంది మా ఊర్లో. ఆమె ఏం చేసిందంటే ఊళ్ళో చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అంది, అయ్యా అయ్యా అంది. ఏంటమ్మా అన్న. నాకు కొద్దిగా ఇంటికి లాగయ్యా, జుట్టు మీద ఇంటికి లాగేసి నాకు దగ్గు వస్తుంది అంది. నాలుగు తెరువు అక్కన్న చూసా, నీకు లాగాల్సిందేని అనుకున్నా. సరే కూర్చుంది. కూర్చోగానే ఏం చేశానంటే ఆమె చాలా చాలా విధానాల్లో ఉంది, చాలా బాధల్లో ఉంది. కూర్చోగానే జుట్టు స్త్రీలకైతే బాగా చేతికి చక్కగా చిక్కింది, బ్రదర్స్కి అయితే కొద్ది జుట్టు తీసి మరి దాన్ని దారం ముడేసి చాలా ప్రాసెస్ ఉండేది. సరే మన సంతోషానికి కూడా రాలేదు, కానీ ఆయనకు కూడా ట్రై చేసాం. ఓ దెబ్బతో రైతులలో నిద్రపట్టిందంట. సరే ఏం జరుగుతూ వచ్చింది, ఆ జుట్టు చక్కగా మెలేసి మధ్యలో ఉన్న వెంట్రుకలు తీసి దాన్ని పట్టుకుని చక్కగా మెలేసి ఒకేసారి లాగాలి. ఒకేసారి లాగితే అది పట్టకమైంది. మరి లాగాలని చెప్పి చాంతలు లాగినట్టు లాగుతూ కూర్చున్నాం అనుకో, ఇక కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏం చేశానంటే అమ్మ జాగ్రత్త కూర్చున్నా. కూర్చున్నాను అయ్యా అంది. చక్కగా కూర్చున్నాను. ఇట్టన్నా ఒకసారి ఇట్ట అనగానే సప్మంది. ఏంద్రా సప్మంది అనుకుంటే జుట్టు మొత్తం ఊడి నా చేతిలోకి వచ్చింది. ఏమొచ్చేసింది? జుట్టు మొత్తం ఊడి నా చేతిలోకి వచ్చింది. నేనేం చేశాను, కాకపోతే పక్కన పడేసా. పక్కన కాలం ఉంది కదా, కాలంలో పడేసా. ఎందుకు మళ్ళీ జుట్టు అయ్యా నా జుట్టు పోగొట్టాడు అని ఇద్దామని. మళ్ళీ ఏం చేశాను, అమ్మ సరిగ్గా ఇరవలేదు, మరి కూర్చో అన్న. ఈసారి ఏం చేశాను, ఎక్కువ జుట్టు పట్టుకుని ఇక అందామా వద్దా మెల్లిగెట్టన్నా పట్టకమంది. అబ్బా మంచిదయ్యా, చాలా థ్యాంక్స్ అని ఆ జుట్టు కాళ్ళలో పడేసి అది చెప్పడం. మళ్ళీ ఎందుకు ఒకటి జరిగిందంటే ఆమె మెడిసిన్ వాడి ఆమె తలలో ఉండే జుట్టు మొత్తం కూడా బలహీనం అయిపోయింది. ఇప్పుడు నాకు కూడా చూడండి, ఇట్ట అనగానే ఎన్ని జుట్టు వస్తాయి. వయసు అయిపోయింది, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. కాబట్టి వయసు అయిపోయిన వాళ్ళని ఎట్టాగా ఉంటాం, రాలిపోతూ ఉంటాయి, బట్టలు చెత్త అన్నీ అయిపోతాయి. బట్టలు వచ్చిన వాళ్ళందరూ వయసు అయిపోయిన వాళ్ళు కాదండి, అలాంటి వృద్ధుల సంగతి చెబుతున్నా. ఆ సంగతి అలా జరుగుతూ వచ్చింది. మరి చెప్పరా ఆమెకి నీ జుట్టు ఊడిపోయిందమ్మా అని. రెండో రోజు ఆమె కూడా రాలా. మరి ఎందుకు అర్థమైందో మరి ఏం తెలియదు, కానీ రెండో రోజు రాలా. కాబట్టి ఎందుకంటే ప్రియులారంటే అది అంత బలమైనగా నొప్పేం అనిపించదు, చక్కగా టనంగా తక్కువని మోగిద్ది, అయిపోయింది. సరే ఎందుకు చెబుతున్నంటే ఒక దృఢమైన విధానం. బలహీనంగా ఉన్నప్పుడు అంత బలహీనత ఉండేది మన జీవితంలో. ఒక దేహం బలహీనంగా ఉంటేనే తల వెంట్రుకలు టనంగా రాలిపోతున్నప్పుడు విశ్వాస క్రైస్తవ జీవితంలో మనం బలహీనంగా ఉంటే ఇంకెంత రాలిపోతాం చూడండి. రాలిపోమా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోయారంటే కారణం ఏంటి? విశ్వాస జీవితంలో బలహీనంగా ఉంటారు. నిన్నెన్నడు విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు వాడుతూ ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. కానీ వాడు రక్షణ పొందిన అనుభవం ఉంటారు, మార్మస్ పొందిన అనుభవం ఉంటారు, బాప్తిసం తీసుకునే అనుభవం ఉంటారు. అరణ్యం అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితం నడుస్తూ కూడా వారి యొక్క జీవితంలో నిబ్బరం కలిగి దేవుని ఎడలో లేరు కాబట్టి వారి మధ్యలో రాలిపోతూ వచ్చే బలహీనంగా ఉంటారు. కాబట్టి కానీ ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం, దేవుని దగ్గరకు వస్తున్న మనం మొట్టమొదటి ఏం చేయాలా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి మనం. అంటే ఎప్పుడైతే నిబ్బరం కలిగి అన్ని విషయాల్లో, కుటుంబ సమస్యల, బాధల, ఆర్థిక బాధల, కుటుంబ వేదనగా ఉండవా, మానసికంగా ఉండవా, ఏ పరిస్థితిలో నువ్వు ధైర్యంగా నిబ్బరం కలిగి అంటే దృఢంగా నువ్వు ఉంటే, దృఢంగా అంటే బలమైన దానిగా నువ్వు ఉంటే, బలమైన వాడిగా ఉంటే దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. విశ్వాస జీవితంలో దృఢంగా ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడవను. ఇది మళ్ళీ కొత్త సంవత్సరంలో 3వ ప్రకటన. ఇది చదవాల్సిన వారు ఎప్పుడు రావాలా? బైబుల్ చదవాల్సిన వారు మొదటే వచ్చేయాలి. ఖచ్చితంగా మీరు రావాల్సింది. ఎన్ని పనులు ఉండా, పిల్లలు అవన్నీ, అక్కా చెల్లెలు అవన్నీ వదిలిపెట్టేయండి. ఇక కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఎవరు సొంత రక్షణ వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? బైబుల్ చదవాలనుకున్న వాళ్ళు వస్తే రావాలి. ఇప్పుడు శామానికి ఇది 3వ హెచ్చరిక, ప్రమాద హెచ్చరిక అయిపోయింది, ఇక 4వ హెచ్చరిక లేదు ఇక. కాబట్టి గమనించండి ప్రియులరా, రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయను అన్నాడు. ఆయన మనల్ని విడవకోకుండా ఎడబాయకుండాలంటే మనం దృఢంగా ఉండాలి. నిబ్బరం కలిగంటే దృఢంగా బలమైన వారికి ఉండాలి. రెండోదిగా మనం ఏం చేయాలా? ఎలా ఉండాలి? ఏందక్క ధైర్యంగా ఉండాలంటే అంత మెల్లిగా చెబుతున్నావు. ఎలా ఉండాలండి? రెండోదిగా మనల్ని ఆయన విడవకూడదు, నిన్నెన్నడు విడవను ఎడబాయనని ప్రభు అన్నాడు. ఇదే మాట ఇబ్రీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. ఆయన మనల్ని విడవకూడదు, ఎడబాయకూడదు అంటే మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఒకటి దృఢంగా ఉండాలంటే బలమైన వారిగా క్రీస్తులో ఉండాలి. రెండోదిగా ప్రభు మనల్ని విడవకూడదు, ఎడబాయకూడదు అంటే మనం ఏం చేయాలండి? రెండోదిగా క్రీస్తులో ధైర్యంగా ఉండాలి. అందుకే నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం తెలుసా? 31st నైట్ తీసుకోవాలి వాగ్దానం. ఎందుకంటే ఇక్కడ ఎలషద్దే మందిరంలోకి వెళ్ళి ఇక్కడ తీసుకుందామని అనుకున్నా. మళ్ళీ ఫస్ట్ తారీఖు దేవుడు మాట్లాడాడు. ఏడైతే నేను ఇచ్చేది అదే వాగ్దానం కదా అన్నాడు. సరే ప్రభు అనుకున్నా. 1వ తారీఖు అంత అయిపోయిన తర్వాత అక్క అందరూ ఉండరు, ఏం పర్లేదు, మా హ్యాండ్ ఓవర్లో ఉండరు, కూర్చోండి. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే వాగ్దానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
వాగ్దానం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు, ఇంకెవరో మిస్ అయ్యారు బయట చూడండి, వాగ్దానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత ఏం చూస్తే ఏమొచ్చిందని ఓపెన్ చేయలే, చూడలే, ప్రార్థన చేద్దామని ఆగా. కొంతకాలం తర్వాత మన ఈ మధ్య ఓ 2 రోజులు అయిందిలే, ఓ రోజు 2 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తే ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన చేత ప్రార్థన చేయించి వాగ్దానం చూసా. ఏమిస్తాడా దేవుడా అని చూస్తే, ధైర్యంగా ఉండము, నీ విశ్వాసమే నేను బాగుపరచును అన్నాడు. ఏమన్నానండి? ధైర్యంగా ఉండి నీ విశ్వాసం నేను బాగుపరచును. నేను ఎలాంటి వాడిని? సంవత్సరం 2 నెలల నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా కుడియారంగా అనారోగ్యంతోనే ఉంటే వచ్చా. ఏదో ఒక రోగం, ఏదో ఒకటి ఎంటాడుతూనే వచ్చింది. నేను అడుగుతూనే వచ్చా, ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయే నాకు అనుకున్నా. ఏదో యుద్ధం చేస్తావు, జయిస్తావు, అట్లాంటివి వస్తాయి అనుకున్నా. నీ విశ్వాసమే నేను బాగుపరచను. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా బాగుపడే విశ్వాసం నాలో లేదు, ఆ విశ్వాసాన్ని నాకు ఇవి ప్రభా. ఇంకేం చేస్తాను? కానీ బైబిల్ అంటుంది ఏమన్నా, నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండడం చాలా ప్రాముఖ్యత ఈరోజు విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో. నువ్వు ఎంత ధైర్యంగా దేవుని బట్టి ధైర్యం కలిగి ఉంటావో నిన్ను విడవడు ప్రభు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఎవరు వాళ్ళు? దీని కొద్దిగా ఛార్జింగ్ పెట్టే, మధ్యలో ఇది ఆగిపోతే పెడదాం. ఎవరు వాళ్ళు అని చూసినట్లయితే షద్రక్, మిషక్, అబేద్నెగోలు ఉంటారు. వాడు ఎలా ఉంటారు? రాజు ఏమన్నాడు? అయ్యా మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తానన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. రాజా నువ్వు చేసిన ప్రతిమకు మేము మొక్కం, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినాను నీ ప్రతిమలో మాత్రం మేము మొక్కం అని చెప్పి ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉంటున్నారా? ఏం జరిగింది? ధైర్యంగా ఉంటున్నారా? వాళ్ళు అగ్నిగుణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు వారిని విడిచిపెట్టాడా? నిన్నెన్నడు విడవను ఎడబాయనన్న దేవుడు షద్రక్, మిషక్, అబేద్నెగోలు అగ్నిగుణంలో కాలిపోతున్నప్పుడు విడిచిపెట్టాడా? దేవుని యందు ధైర్యంగా ఉన్న క్రైస్తవుడు అగ్నిగుణం లాంటి పరిస్థితుల్లో, అగ్నిగుణం లాంటి సమస్యలు, అగ్నిగుణం లాంటి బాధలో వెళ్ళినప్పటికీ దేవుడు విడవను ఎడబాయడు. అది గుర్తుపెట్టుకో. ఈ వాగ్దానం మనందరికి సంబంధించింది. మీ వ్యక్తిగతమైన వాగ్దానం వేరు, ఇది కూడా వేరు. ఇది కూడా మనందరికి సంబంధించింది. నీ పక్షాన్ని అద్భుతం చేస్తానంటున్నాడు, సదాకాలం నీతో ఉంటానంటున్నాడు. ఈ సంవత్సరం ఇంకేం చేస్తానంటున్నాడు? నిన్నెన్నడూ విడవను, నిన్నెన్నడూ ఎడబాయను అన్నాడు. ఆయన మనల్ని విడబాయకూడదంటే, ఆయన మనల్ని విడవకూడదంటే మనం చేసిన మొదటి విషయం ఏంటి? మనం నిబ్బరం కలిగి దృఢంగా ఉండాలంటే బలంగా ఉండాలి. రెండోది మనం చేసిన పని ఏంటి? ధైర్యం కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని మీద ప్రాముఖ్యంగా దేవుడు అంటే ధైర్యం కలిగి ఉండాలి, పరిస్థితులను బట్టి భయపడకూడదు. మూడో విషయం చూద్దానండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఏ స్కూల్లో చదువుకున్నారక్క? చదువుకుంటూనే వెళ్తున్నారు, వెనకాల సేవకుడు చెప్పొద్దు. ఏ స్కూల్ అక్క? మంచి స్కూల్లో చదువుకున్నట్టుండు. చదువుతాం అయితే బాగానే ఉంది, కానీ ఆయన మమ్మల్ని కూడా చూడండి, చెబుతున్నాడా లేదని. ఇప్పుడు చదవండి 7వ వచనం, 3వ మాట. ఆయన మనల్ని విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 3వ విషయం, నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. ఇక్కడ మూడవదిగా చేయాల్సిన పని ఏంటి చెప్పండి? బహు జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలండి? బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వల్లే. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? తెలియదులండి, నేను చెబుతా. వద్దు ఈ వద్దు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మూడో వర్తమానం ఉంటే ఎంత బాగుందో. ప్రతి వారం పెడితే ఇంకా బాగుండిద్దాం, కానీ ప్రేమ ఎందుకు పెట్టాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఇక్కడ అర్థమవుతూ వచ్చిందండి. కాబట్టి మూడో మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఎలా ఉండాలా? బహు జాగ్రత్తగా ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? మన విరోధైన అపవాది మనల్ని మింగటానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ప్రభు మనల్ని విడవకూడదంటే, నిన్నెన్నడూ విడవను ఎడబాయనని ప్రభు అన్నాడు. ఆయన మనల్ని విడవకూడదు, ఆయన మనల్ని ఎడబాయకూడదంటే మనం ఎలా ఉండాలంటే, 1 దృఢముగా ఉండాలి, నిబ్బరం కలిగి. 2 ధైర్యంగా ఉండాలి. 3వది ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? జాగ్రత్తగా. అంటే ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో అంతగా దేవుని దగ్గర కాపాడబడతాం. ఈ విశ్వాస, ఈ క్రైస్తవ యాత్రా జీవితంలో తలపేసండి అన్న, ఈ విశ్వాస క్రైస్తవ యాత్రా జీవితంలో
ఈ యాత్ర ప్రయాణంలో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు నిన్ను విడవకూడదు, ఎడబాయకూడదు అంటే ఓన్లీ వాగ్దానం వచ్చింది. దేవుడు నన్ను విడవలో ఎడబాయడని సంతోషించవాక. దేవుడు నిన్ను విడవకూడదు, ఎడబాయకూడదు అంటే నువ్వు నిబ్బరంగా అంటే దృఢంగా ఉండాలా, 2 ధైర్యం కలిగి ఉండాలా, 3గా చూడగా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీ విరోధైన అపవాది నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు దొరుకుతావు, నేను ఎప్పుడు మింగాలి, ఎప్పుడు తినాలని చెప్పి నీ విరోధైన అపవాది గర్జించు సింహాలే నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ బహు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. సంవత్సరం అంతా ఎక్కడ సాతాను నోట్లోకి వెళ్ళకోకుండా, ఎక్కడ సాతాను వల్ల మింగకోకుండా, ఎక్కడ సాతాను వల్ల గెలకోకుండా బహు జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం అంతా. ఏం శాలేమా ఇప్పుడు వస్తున్నావేంది? కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా. ఎందుకు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? బైబిల్ రాబడితే ఏమన్నా ఉందని బహు జాగ్రత్తగా ఉండమని బైబిల్ రాబడుతుంది. ఆయన నిన్ను విడవకూడదు, ఎడబోయకూడదు అంటే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? దానియేలు గ్రంథంలో చూసినట్టు దానియేలు ఏం చేస్తున్నాడు? సింహ గుహలో ఉన్నప్పుడు దానియేలు సింహ గుహలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మరి గర్జించే సింహాలే శాతాన్ని మన వైపు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు నిన్ను విడవకూడదు, ఎడబాయకూడదు అంటే నువ్వు జాగ్రత్త కలిగి ప్రార్థన చేస్తే గర్జించి సింహమైన సాతానుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉంది. అర్థమవుతుందండి? నిన్ను విడిచిపెట్టి ఆయన దూరంగా వెళ్తూ వస్తాడు. నీ విరోధైన అపవాది నిన్ను మింగడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు నిన్ను విడిచిపెట్టాలంటే, వాడి నీ దగ్గర నుంచి దూరంగా ఉండాలంటే విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం. నీకే పడాల్సింది పొరపాటును పడిపోయింది. జాగ్రత్తగా ఉంది. కాబట్టి నీ విరోధైన అపవాది గర్జించు సింహాలే వస్తున్నాడు. ఆ గర్జించు సింహాలు వస్తున్న సాతాను నుంచి నువ్వు విడిపించబడాలంటే ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఎలా జాగ్రత్తగా ఉండగలుగుతావు? ప్రార్థన. దానియేలు సింహ గుహలో వేయబడినప్పుడు సింహాలు ఎందుకు దానియేలు తెల్లపోయి అంటే సింహ గుహకు ఎలాగ మునిపోయి దానియేలు జాగ్రత్తగా ఉన్నాడు. ఎక్కడ జాగ్రత్తగా ఉన్నాడు? దేవుల్లో జాగ్రత్తగా ఉన్నాడు. ప్రతిమను పెట్టారు, మొక్కట్ల మమ్మారేళ్ళు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. అక్కడ జాగ్రత్త పడ్డాడు. దీనికి మొక్కితే ఆ సింహాలను తింటే, దీనికి మొక్కపోతే నా దేవుడు నన్ను కాపాడుతాడని జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? రాజు వచ్చి అంటాడు, దానియేలు నువ్వు అనుదినం తప్పక దానియేలు అనుదినం తప్పక సేవిస్తున్నా, నీ దేవుడు నిన్ను రక్షించనా? ఒక్క మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? దేవా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేను కాబట్టి సింహాలను మోయించాడు నా దేవుడు. ఆకలితో ఉన్న సింహాలను మోయించాడు నా దేవుడు. నేను నా దేవుని దృష్టికి, నీ దృష్టికి కాదు, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుణ్ణి. బా, ఒక్క ప్రార్థన మానవుని ఎంత యథార్థతలోకి తీసుకొస్తుందో చూడండి. మనం యథార్థవంతులకు ఉండాలంటే ఉండలేం. అర్థమవుతుందండి? మనం యథార్థవంతులకు ఉండాలంటే ఉండలేం. ఎలా ఉంటాం యథార్థవంతులుగా? ప్రార్థన. చూడండి, దానియేలు చేసిన ప్రార్థన ఎంత యథార్థవంతుడైనా తెలియపరిచింది. దేవుడే దానియేలు యథార్థవంతుడని రుజువుపరిచాడు. ఎలా? సింహాలను ముయించడమే దానియేలు జీవితంలో యథార్థత బయటకు వచ్చింది. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన. ఒక కేక్ ముక్క ఉందక్క, ఒకటి ఆ బాబుకి ఇవ్వండి, జయరాజ్ పాలకి. కాబట్టి నేను దేవుడు విడవకోకుండా, ఎడబాయకోకుండా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థనా జీవితం. ఈ సంవత్సరం సింహాలు గుహలోకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి మనకి. ఏ పరిస్థితులు వస్తాయి? సింహాలు గుహలోకి వెళ్ళే పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. దృఢంగా అంటే బలంగా ఉండకుండా బలహీనులుగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దృఢంగా ఉండి బహు జాగ్రత్తగా ఉంటే నిన్నెన్నను విడవను ఎడబాయనన్న దేవుడే నీతో కూడా ఉంటాడు. ఆయన ఆ మాట వాగ్దానం చేసాడంటే అర్థం ఏంటి తెలుసా? ఈ సంవత్సరం మనం బలహీనంగా ఉంటామని అర్థం. ఈ సంవత్సరం ధైర్యాన్ని కోల్పోతామని అర్థం. ఈ సంవత్సరం ఇంకేం చేస్తాం చెప్పండి? ఈ సంవత్సరం మనం సింహాల నోళ్ళలోకి వెళ్తాం. జాగ్రత్త కాదు, సింహాల నోళ్ళలోకి వెళ్తామని అర్థం. వీటన్నిటి బట్టి మనం ఏం చేయాలి? నిన్నను విడవను ఎడబాయనన్నాడంటే ఈ పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఉంటే, అంటే ప్రార్థనా జీవితం కలిగి దృఢంగా ఉండి ప్రభు మీద ఆధారపడి ఉండి ధైర్యంగా ఉంటే ప్రభు కొరకు ఏది మనకేం చేయదని అక్కడ అర్థం. అంటే మనకు వస్తాయి ఇవన్నీ, రావు అనుకోవాకండి. నిన్న అన్నాడు విడవను ఎడబాయను అన్నాడంటే దేవుడు నాతోనే ఉంటాడు అనుకోవాకండి. దానికి ఆపోజిట్ మన జీవితంలో వస్తే ప్రభు అంతా ఉంటాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను వాగ్దానము గత సంవత్సరము దేవరకొండ వెళ్తూ వచ్చా. వెళ్ళినప్పుడు వాగ్దానం తీసా. ఏమని వచ్చిందంటే 29వ అధ్యాయము 10వ వచనంలో, అక్కడ 15వ వచనంలో ఉంది ఇర్మియా గ్రంథంలో. ఏమన్నదంటే, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి సమాధానకరమైన కానీ హానికరమైన కావన్నాడు. నేను చూసిన మొదటి మాట ఏంటి? సమాధానకరమైన వాటిని చూసి దేవుడు ఈ సంవత్సరం అంతా సమాధానం ఇస్తాడు అనుకున్నా.
అసలు మాట మర్చిపోయా. హానికరమని కావన్నాడు. ఎంత 2వ నెల కానీ స్టార్ట్ చేసింది, 10వ నెల వరకు ఆనే. ఇంత దృఢంగా నిలబడి చెప్పేవాడు కాదు వర్తమానం. ఎప్పుడైపోయిద్దిరా బాబు అనుకునేవాడు. వాక్యం చెబుతానే ఈ మెండరాలన్నీ నొప్పి వచ్చేసేది, తలంతా నొప్పి వచ్చేసేది, పడిపోతానే ఉన్న ఆలోచన వచ్చి ఎన్నెన్నో హానిలోకి వచ్చినాయో. నేను అనుకున్నా, నేనే చెబుతూ వస్తా, వాగ్దానం వచ్చిందంటే దాని ఆపోజిట్ జరిగిద్దని. నేనే మర్చిపోయా. బుద్ధి చెప్పాడు దేవుడు, ఒరే నువ్వు మర్చిపోయావరా అన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది ప్రభా అన్న. అప్పటి నుంచి బాగుపడుతూ వచ్చాం. ఈ వాగ్దానం ఇచ్చాడంటే నిన్ను అన్నాడు విడవడి ఎడబాడంటే మనం విడిచిపెట్టే దినాలు వస్తాయి, లేదా నిబ్బరమని కోల్పోయే దినాలు, ధైర్యాన్ని కోల్పోయే దినాలు, ఇంకా జాగ్రత్త లేని దినాలు మన జీవితానికి సంవత్సరం వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త కోల్పోయావా సింహం నిన్ను మింగేసేది. సింహం మింగే దినాలు కూడా ఈ సంవత్సరం ఉండయి. వాటి నుండి కాపాడటానికి మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న 4వ మాటను చూద్దాం. 4వదా 3వదా? 4వ మాట ఏంటంటే ధర్మశాస్త్రమును ఏం చేయాలి మనం? నీకు ఎవరు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం నీవు చేయవలేను. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారం చేయాలంట. ధర్మశాస్త్రం ఏంటి అని అంటే తర్జుమాలో మేము చూస్తూ వచ్చే వ్యాఖ్యానం చూసినట్టే నోటి మార్గం, నోటి ద్వారా ఏదైతే పలికించబడిన వాక్కులు ఉన్నాయో అవి మనం జరిగించాలంట. ఆ వాక్యం ఏంటి? వాక్యమే. అంటే మానవుడి జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదంటే నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయని అన్నాడు. ప్రభు నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంతైతే దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటావో అంతగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు చెప్పే వర్తమానము ఈ ఆదివారానికి సంబంధించింది కాదు. డిసెంబర్ రాబోతున్న డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా మనకు అవసరమైన మాటలు ఇవి. ఈ వర్తమానం అన్నది ఇప్పటిదా కాదు, రాబోతున్న డిసెంబర్ 31 వరకు కూడా మనకు అవసరమైనది ఈ మాట. ఈ సంవత్సరాలు ఈ అవసరమైన మాటలు. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఈ వాక్యం వెంట ఉండొచ్చు, మళ్ళీ రోజు వినొచ్చు. కానీ ప్రియులారా, దేవునికి వాక్యం చూడగా 4వదిగా చూడగా ధర్మశాస్త్రం చొప్పున నువ్వు చేయాలి. ఏవైతే ధర్మశాస్త్రం అంటే దేవుని నోటి వాక్కు మోషే ద్వారా ఏదైతే బయలుపరచబడిందంటే దేవుని వాక్యం ఏదైతే బయలుపరచబడిందో ఆ వాక్యం ద్వారా నువ్వు జరిగించబడాలి. ఆ వాక్యాన్ని నువ్వు జరిగించడానికి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. ఈ సంవత్సరం అంతా నువ్వేం చేయాలంటే నిన్ను దేవుడు విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే, దేవుడు నిన్ను మర్చిపోకూడదంటే, దేవుడు నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దేవుని వాక్యాన్ని. నేను మొదటే చెప్పా టేబుల్ వర్తమానంలో, కుటుంబ ప్రార్థన. ఏం కలిగి ఉండాలా? కుటుంబ ప్రార్థన. ఆ దైవజనుడు చెబుతూ వస్తాడు. హలీల్ మ్యూజిక్ సంబంధించినటువంటి దైవజనుడు చెబుతున్నాడు, కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుందన్న నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు. అది లేనప్పుడు ఎన్నో పోగొట్టుకుంటూ వచ్చా. ఆ కుటుంబ ప్రార్థన ఉన్న తర్వాత ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చా. కాబట్టి ఆ దైవజనుడు చెప్పింది ఒక సాక్షార్థమైన జీవితం. ఈరోజు మన జీవితంలో కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం చదవటం చాలా ప్రాముఖ్యమైంది. ఎంత వాక్యం అయితే మనం కలిగి ఉంటామని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియుడా, ఈరోజు ఆ దైవజనుడు చెప్పింది అదే. కుటుంబ ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కొండలు కూడా బద్దలైపోతాయి కుటుంబ ప్రార్థన ద్వారా. కుటుంబ ప్రార్థన ద్వారా కొండలు కూడా బద్దలైపోతాయి. ఈరోజు మనం ఏం చేయాలా? ధైర్యం కలిగి మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి ప్రతిరోజు. ఏ రోజు కూడా వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పటి నుండి ఈ యొక్క ఎన్నో తారీఖు ఇది? 5వ తారీఖు, మొదటి నెల 2025వ సంవత్సరం 5వ తారీఖు నుండి ఆరంభించు. ఈరోజు డైలీ పర్సన్ చదువుకోపోతే ఇంటికి వెళ్ళి చదువు. మొదటి కాడి నుంచి వచ్చే డిసెంబర్ 31 లోపల బైబిల్ చదవటం సంవత్సరంలో ముగించు. దేవుని వాక్యం ద్వారా ఎక్కువగా ఇంట్రెస్ట్గా వాక్యంలో ఉండు. వాక్యం వినడానికి, వాక్యం చదవటానికి, వాక్యంలో నిమగ్నమై ఉండు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఇదే సింపుల్. దేవుడు నిన్ను విడిచిపెట్టాడంటే నువ్వు వాక్యాన్ని చదవలేదని అర్థం చేసుకో, లేదా వాక్యంలో నీ జీవితంలో వాక్యం లేదని అర్థం చేసుకో, లేదా వాక్యం సరిగ్గా వినకపోవడం వల్ల జరిగి ఉండాలి. అర్థమవుతుందండి? నిన్ను విడవను ఎడబాయని అంటున్నాడు. ఆయన నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే 1 నువ్వు దృఢంగా నిబ్బరం కలిగి ఉండాలి. 2 ధైర్యంగా ఉండాలి, ధైర్య స్థితిని ఉండాలి. 3 ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా అంటే ప్రార్థన జీవితం ఉండాలి. 4వదిగా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యంలో నిమగ్నమై ఉండాలి. దేవుని వాక్యాన్ని సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా విడవకూడదు. అసలు వాక్యం ఎన్నిసార్లు చదవాలి చెప్పండి ఒక రోజుకి? ఎక్కడ రాయబడి ఉంది అక్క బైబిల్లో?
మంచినీళ్ళు లేనట్టుండే కొద్దిగా ఇవ్వండి అన్న, ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి. ఏమని రాయబడుతుంది? ఎన్నిసార్లు వాక్యం చదవాలా? 3 సార్లు. ఎక్కడ రాయబడి ఉంది? కీర్తనలోనా? అసలు ఎక్కడ నాకు తెలిసినంత రాయబడి లేదు అక్కడ 3 సార్లు బైబిల్ చదవాలని. కానీ దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. దాన్ని బట్టి మన వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం పాత నిబంధన, మధ్యాహ్నం సామెతలు, రాత్రి కొత్త నిబంధన. ఇది ఈ యొక్క ఏమంటారు, ఇదన్నా మనం ఫాలో అవుతాం, ఈ సిస్టమ్ అన్నా ఫాలో అవుతాం. ఇక నుండి ప్రతిరోజు ఉదయం బైబిల్ చదవాలి, ప్రతి మధ్యాహ్నం చదవాలి, ప్రతి రాత్రి కూడా చదవాలి. తెలియగల వాళ్ళు అంటారు, నేను జాబ్లో ఉంటా కదా, డ్యూటీలో ఉన్న సెల్ ఫోన్ అయితే చేతిలో ఉండేదిగా, దాంట్లో ఉన్న సామెతలు చదువుకేదో ఒకటి, ఒక 5 నిమిషాలే సామెతలు చదువుకోవడానికి, ఒక అధ్యాయం చదవడానికి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలే అర్థం చేసుకోవాలి, ధ్యానించడానికి టైం పట్టింది. కాబట్టి ఈరోజు నిన్ను విడవకోకుండా, దేవుడు నిన్ను ఎడబాయకుండా ఈ సంవత్సరాల్లో నీతో ఉండాలంటే వాక్యాన్ని నువ్వు ఎక్కువ చదవాలి. ఎంత వాక్యంలో ఉంటావో అంతగా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఎంత వాక్యం చదివి ఎంత ప్రార్థన చేసుకుంటావో అంతగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎప్పుడైతే వాక్యం చదవటం అశ్రద్ధ అవుతుందో, నేను నా జీవితంలో చూశానండి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం కానీ, నేను నా డైరీ పోర్షన్ వాక్యం చదువుకోవడం కానీ అశ్రద్ధ చేసినప్పుడు నేను దెబ్బలు తిన్నా. అందుకే సేవకులు అంటే అన్ని ఆటుపోట్లు తిని వెళ్ళిపోతున్న వాళ్ళే. అదే కదా సేవకులు అంటే, చాలా దెబ్బలు తిన్నా. డైలీ పోర్షన్ చదువుకోనందుకు దెబ్బతిన్నా, కుటుంబ ప్రార్థన చేసుకోనందుకు దెబ్బతిన్నా, చాలా దెబ్బలు తిన్నా నేను అనారోగ్య విషయాల్లో. బుద్ధి చెప్పాడు దేవుడు, నువ్వు ఇవన్నీ చేయట్లేదురా అని. వద్దు ప్రభావ, తప్పు అయిపోయిందని మళ్ళీ సరి చేసుకుంటూ వచ్చి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? వాక్యములు ఎక్కువ ఉండాలి. వాక్యాన్ని ఎక్కువ మనం ఏం చేయాలా? ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం ఎలా ఉండిద్దండి? అప్పుడే మన క్రైస్తవ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది? 4. నాలుగో మాట ఏంటంటే, ఎలా ఉండాలి మనం? వాక్యపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చదివే విషయంలో ఎంత వాక్యం అయితే మనం చదువుతామో అంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? ఎంత వాక్యాన్ని అయితే మనం చదువుకుంటామో అంత ఆశీర్వాదం. ఈ సంవత్సరాల దేవుడు నిన్ను విడవకుండా, ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు దృఢముగా ఉండాలి, బలంగా, ధైర్యంగా ఉండాలి. 3వదిగా చూడగా బాగా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 4వదిగా ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని, అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. ఏ రోజైతే వాక్యం చదవు ఆ రోజు దేవుడు నిన్ను విడిచిపెట్టినట్ట అని అర్థం చేసుకో. దేవుడు నిన్ను విడిచిపెడితే నువ్వు సజీవుడిగా ఉండవు. కాబట్టి ఆయన విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? వాక్యం బాగా చదవాలి. ఇదెన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దామండి త్వరగా. 5వ మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నువ్వు చదవన్నా. చాలన్న, చాలు. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటండి? మంచిగా ప్రవర్తించాలి. ఎలా ఉండాలండి? చక్కగా. 5వ కోణం, ప్రభు నిన్ను విడవకోకుండా, ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన 5వ విషయం ఏంటి తెలుసా? చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? చక్కటి ప్రవర్తన. ఎక్కడ చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి? అన్ని చోట్ల ఉండాలి. దాంట్లో ప్రాముఖ్యమైన స్థానం ఏంటి? దేవుని మందిరం. అందుకే కదా ఎక్కడ రాయబడుతూ వచ్చింది అక్క? మీరు పిల్లలకు నేర్పిస్తారు కదా సండే స్కూల్లో. ఎక్కడ ప్రవర్తన బాగుండాలా? ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరాన్ని పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అంటే చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. చూడండి, మన ప్రవర్తన బాగోనప్పుడు, యెజబెల్ ఉంది బైబిల్లో, యెజబెల్ ప్రవర్తన బాగుందా? బాగలేదు. యెజబెల్ ప్రవర్తన బాగోకపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె ప్రవర్తన బాగాలేదు కాబట్టి ఆమె ప్రవర్తన ఫలాన్ని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యత. దేవునిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్త కలిగి దేవునిలో ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంత మంచి ప్రవర్తన కలిగి దేవునిలో ఉంటామో అంత మంచిగా దేవుడు మనల్ని విడవడు. ఎంత మంచి ప్రవర్తన మనం జీవించమో అంతగా మనం చూస్తూ వచ్చాం దేవుడి వర్తమానంలో. నీతిమంతుల్ని దుష్టుల్ని వేరుపరుస్తున్నాడు, మంచివారిని చెడ్డవారిని ఏర్పరుస్తున్నాడు. అట్లాగే మనం ఎంత మంచి ప్రవర్తన అయితే కలిగి ఉన్నామో అప్పుడు మనం ఏర్పరచబడతాం. అప్పుడు మనం ఏం చేయబడతాం? ఏర్పరచబడతాం. కానీ అలా ఉండకూడదంటే మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుతున్నటువంటి 5వ కోణం ఏంటంటే, పీడ. యేసు ప్రభువారు నిన్నెన్నడు విడవుడు, నిన్నెన్నడు ఎడబాయుడు. ఆయన నిన్ను విడవకోకుండా, ఎడబాయకుండా సంవత్సరంలో తన రెక్కలతో కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపు కాసినట్లు యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల కింద నువ్వు కాపాడబడాలంటే
ఆయన నిన్ను విడవకోకుండా నువ్వు కాపాడబడాలంటే ఏం చేయాలా? మంచి ప్రవర్తన ఉండాలి. ఎక్కడ? అన్ని చోట్ల ఉండాలండి. దేవుని మందిరంలో ప్రవర్తన, దేవుని మందిరం వెలుపులో ప్రవర్తన ఉండకూడదు. దేవుడు చూస్తున్నాడు అన్న భయభక్తులు కలిగి ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడున్నా నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. నీ భర్త నిన్ను చూడవచ్చు, నీ భార్య నిన్ను చూడవచ్చు, నీ పిల్లలు నిన్ను చూడవచ్చు, నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులు, నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అత్త కానీ, మావ కానీ, అల్లుడు కానీ, కోడలు కానీ, అన్నదమ్ములు కానీ, కొడుకు కానీ, కూతుళ్ళు కానీ, ఎవరు మనవరాలు ఎవరు నిన్ను చూడకపోవచ్చు. కానీ నిన్ను చూస్తున్నవాడు ఆకాశం అందు ఉన్నాడు. ఆయన ఆకాశం, ఆయన సింహాసనం, భూమి ఆయన పాదం. ఆయన చూస్తున్నాడు నిన్ను. కానీ మనం ఏం చేయాలా? ఆకాశం అందున్న దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే మన ప్రవర్తన ఏం చేసుకోవాలా? చాలా జాగ్రత్త చూడాలి. ఈ సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, మనుషులు నిన్ను చూస్తున్నారు అన్నట్టు నువ్వు జీవించొద్దు. మరి ఎవరు చూస్తున్నారు? దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు. అది జాగ్రత్త ఉండాలి. నీ ప్రవర్తన మంచి ప్రవర్తన అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా, ఇక ఆయన విడిచిపెట్టడం ఆరంభమైంది. ఒక వ్యక్తిలో ప్రవర్తన మార్పు వచ్చింది, దేవుడు విడిచిపెట్టాడు. ఆరంభించాడు, దేవుడు విడిచిపెట్టేశాడు. ఎవరా వ్యక్తి? సౌలు. సొలొమోను కాదు, సౌలు. సౌలు ప్రవర్తన బాగాల. చూశాడు దేవుడు, ఆ ప్రవర్తన మార్చుకోలేకపోతున్నాడు. ఇక దేవుడు ఏం చేశాడు? ఓ సౌలా, నీతో వేస్ట్లే, నీతో నా సావాసం కూడా వేస్ట్ అని చెప్పి, అయ్యా దావీదా పుట్టోడా ఎక్కడున్నావు అయ్యా? ఉన్నాడా? దావీదా అక్కడ లేడుగా. దేవుని కొందనాలు. మన దావీదా హైట్ ఎక్కువలే. ఆ దావీదా అన్నాడు, దావీదా ఎక్కడున్నావు? పలానా చోట. ఓకే రా. దేవుడు తీసుకొచ్చాడు. ఇదిగో సౌలును కొట్టేస్తున్నావు. ఏంది? రూపవతుడు, సుందరుడు, అందమైన వాడు, ఎత్తుగలగవాడు, అన్నీ కలిగినోడు కొట్టేసి ఏమీ లేని పొట్టోడిని నీకు ఇచ్చా, పొట్టోడు నీకు ఇచ్చేసే రాజ్యం పో అన్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఇప్పుడు ఈ రాజా? దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడం. మంచి ప్రవర్తన లేనప్పుడు దేవుని యొక్క దురాత్మ మనలో క్షమించండి, మంచి ప్రవర్తన లేనప్పుడు దురాత్మ మనలో ప్రవేశించింది. దేవుని యొక్క దురాత్మ కాదు, దురాత్మ మనలో ప్రవేశించింది. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన ఎప్పుడు కలిగి ఉంటావో నిన్ను ఆయన విడవడు, ఎడబాయడు. మంచి ప్రవర్తన నువ్వు లేనప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడితే దురాత్మ నీలోకి వచ్చింది. ఇది ఎన్నో మాట? 4, 5. ఏందక్క మళ్ళీ 5 చెప్పమంటావా? 5. 6వ విషయాన్ని చూద్దానండి. ఆయన నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే 6వ మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి, 8వ వచనం అక్క. 7 చివర చదవండి. క్షమించండి, 7 చివర. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని. 7వ విషయం ఏంటో తెలుసండి? కుడికి ఎడమకి తిరగకూడదు. కుడి వైపునకు ఎడమ వైపునకు తిరగకూడదండి. మరి ఎలా వెళ్ళాలి? ముక్కుసూడికి వెళ్ళిపోవాలి. నీకుండా ముంగడ మార్గాన్ని నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు అటు ఇటు తిరగకూడదు. బైబిల్ చెబుతున్న మాట అది. ఆయన నిన్ను విడవడు, ఎడబాడు. ఆయన నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఎన్నో మాట ఇది. 6వ ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు కుడికి ఎడమకి తిరగకూడదు. అంటే వీళ్ళు ఎలాంటి వారు అంటే 2 పడవల మీద కాలేసేవాళ్ళు. సగం దేవుడి మీద, సగం లోకం అని చెప్పి 2 పడవల మీద కాలేసేవాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. ఎప్పుడైతే 2 పడవల మీద మనం కాలేస్తామో అప్పుడు ఏం జరుగుతుందండి? నష్టపోతాం. బైబిల్ చెప్పేటటువంటి మాట, చక్కటి మాట ఇదే. ఏమన్నాడు? నిన్ను అన్నాడు విడవను, ఎడబాయను అన్నాడు. ఆయన నిన్ను విడవకోకుండా, ఆయన నిన్ను ఎడబాయకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలని? కుడికి కానీ ఎడమకు కానీ ఉన్నాయి అక్క నీళ్ళు. కుడికి కానీ ఎడమకు కానీ తొలిపోకూడదు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు తొలిగిపోకూడదు. కుడికి కానీ ఎడమే కాదు, దేంట్లో కూడా నువ్వు తొలిగిపోకూడదు. ఏ వైపు కూడా నువ్వు తొలిగిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు తొలగిపోతావో, ఎప్పుడైతే నువ్వు పడిపోతావో, ఎప్పుడైతే నువ్వు జారిపోతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టిన అనుభవం వచ్చేస్తుంది. కాబట్టి 6వ మాట చూస్తున్నావు. ఆయన నిన్ను అన్నాడు విడవడు, ఎడబాడు అని బైబిల్. ఆయన నిన్ను విడవకోకుండా ఎడబాయకూడదంటే నువ్వేం చేయాలా? కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. ఎలా ఉండాలి? అందుకే రాయబడితే వచ్చింది. ఇదిగో ఇందులో నడుడి, ఇదే సరైన మార్గం. పురాతనమైన మార్గం గురించి విచారించుడి, మేలుకరమైన మార్గం ఏంటని చూసి తెలుసుకుని అందులో నడవమంటాడు. మనకి మేలుకరమైన మార్గంలో మనం నడుస్తున్నాం. ఈ మేలుకరమైన మార్గం నుండి కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగిపోకూడదు. ఇదన్న విషయం. 6వ విషయం, ఎప్పుడైతే కుడికి ఎడమకు తొలుగుతావో నిన్ను విడవను, ఎడబాయనన్న దేవుడు ఎడవాల్సి వచ్చింది, ఎడబాయాల్సి వచ్చింది, దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన నిన్ను ఎడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. ఇదన్నమాట 6. అంటే
పాపంలోకి వెళ్ళకూడదు, లోకానికి వెళ్ళకూడదు, శరీరాశిలోకి వెళ్ళకూడదు, దేంట్లోకి వెళ్ళకూడదు. ఇక 7వ విషయం చూద్దారండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చాలండి. 7వ మాట ఏంటంటే దివారాత్రములు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. అది వాక్యంలో ఉండాలా, వాక్యంలో ఉండాలి. తర్వాత ఏం చేయాలా? దివారాత్రులు ధ్యానించాలంట. దివారాత్రులు ధ్యానిస్తే మనకు అనారోగ్యం రాదా? ఒకరోజు నిద్రపోకపోతేనే ఏమైంది? కళ్ళు ఎట్టెట్ట అంటా ఉంటాయి. 2 రోజులు నిద్రపోకపోతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. 3 రోజులు నిద్రపోకపోతే పడిపోతామేమో డౌట్ వచ్చింది. అవునా కదా? మేము 31st నైట్కి వెళ్ళి ఫస్ట్ కూడా వాక్యం చెబితే సరిగ్గా నిద్రలేదు. 1 గంటే నేనన్నా పడుకుని ఎలిశాను, 1 గంట కూడా పడుకోవాలి. కానీ ఒక వాక్యం చెబుతుంటే ఎట్లుందో తెలుసా? బాడీ ఉయ్యాల్లో ఊపినట్టు ఉంది, ఎట్టెట్ట ఊగుతా ఉంది. కానీ వాక్యంగానే వెళ్ళిపోతుంది. వాయిస్గానే ఏం తగ్గల, బేస్ ఏం తగ్గల, వెళ్ళేది వెళ్తానుంది. బాడీయే పడిపోవడానికి సిద్ధంగా ఉండవరా, త్వరగా ముగించుకోరా అనిపిస్తుంది. ఏమైతే అది అయింది, అయ్యింటాయనకి అయ్యిద్ది అని చెప్పి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అయ్యింటాయనకి అయింది. చివరికి వచ్చి బస్సులో పడుకున్నాం హ్యాపీగా. అక్కడ పడుకుంటూ ఇంకొక అక్క నేను దిగాలి అంటుంది. ఏడయ్యా అంటుంది. ఏడ దిగాలి? ఆడ దిగుతున్న ఊరికి అక్క అన్న. ప్రతిసారి అయ్యా ఎక్కడ దిగాలి? నేను నా టైం వచ్చిందేమో నేను ఎక్కడ దిగాలి? ఏడో కూడా దిగుతాను. నీ టైం వచ్చినప్పుడు కండక్టర్ చెబుతాను. నేను కండక్టర్నా? నిద్ర లేదు, సగం నాకు నిద్ర లేదు. ఎలిషాను ఇంకోసారి కూర్చుంటే ఆ పక్కనోడు ఏడ దిగాలి ఆయనకి నిద్ర లేకుండా చేశాడు. ఏంద్రారాయణ జీవితం మనకి అన్నీ అల్లున్నట్లు శనన్నట్టు మంచి సీట్లే దొరికినాయి, నిద్రపోవడానికి దరిద్రం పట్టింది. ఏం చేస్తాను? నేను ఒకటే డిసైడ్ అయ్యి ఇవన్నీ వద్దు, యూట్యూబ్లో వర్తమానాలు పెట్టేద్దాం, రికార్డింగ్ చేసినా నిద్ర వద్దు, ఎటు పోనిచ్చేదట్టు లేరని చెప్పని యూట్యూబ్లో వర్తమానాలు పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నా. కాబట్టి అటువంటిది మన పరిస్థితి అంతా కూడా. కానీ ఈ దేవారాత్రులు ఏడు ధ్యానిస్తాం? పేరు అంటవే దేవారాత్రులు ఏడు ధ్యానిస్తాం చెప్పండి? 24 గంటల బైబిల్ చదువుతానంటాం, చదువుతామా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దివారాత్రులు అంటే ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వాక్యాన్ని చదవాలన్నది మనకు బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రభుత్వ సావాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. చూడండి, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రభుతో గడపాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రభుతో గడిపే వ్యక్తులు ఎలా ఉంటారు తెలుసా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాట చెప్పి ముగిస్తా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు, ఆ ముందర చదువుతున్నారు లెక్క, కొద్ది చెవుడు ఉంది, వెనక చదివే వాళ్ళు వినపడదు, ముందర చదువుతున్నారు. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఏరున నాటబడిన వాడై ఆకు వాడక. ఎలా ధ్యానించాలి? ఆనందంగా ధ్యానించాలంట. బైబిల్ ధ్యానించే వాళ్ళు ఎలా ధ్యానిస్తారు? ఎప్పుడైపోయింది ఈ అధ్యాయం అని చూస్తాం, బాధగా కష్టంగా చదువుతాం వాక్యం. కానీ బైబిల్ ఏమంటుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే దేవుని వాక్యం ఉంది ఎలా చదవాలండి? ప్రభా నా భర్త కొట్టాడయ్యా, నువ్వేం చేస్తున్నా? ఏదో ఒకటి మాట్లాడు. ప్రభా నా పిల్లలను తిడుతున్నారు, నువ్వు మాట్లాడు ఏదో ఒకటి. ప్రభా నాకు ఇల్లు కావాలి, ఎన్ని రోజులు చూడడానికి కోసం, నువ్వు మాట్లాడు. ఇట్ట కాదండి, బాధతో కాదు. వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలి? ఎంత ఆనందంగా చదువుతావో ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలే ఉంటావు, అచ్చగా చిగురిస్తూ ఉంటావు. నువ్వు అడిగేది ఎన్ని? ఒకటి, ప్రభా నా పిల్లలు నా మాట వింటలేదు. దేవుడిచ్చేదేంటి? ఎన్నో ఆశీర్వాదాలు. ఎప్పుడు ఆనందిస్తే నువ్వు అడిగేది ఒకటి, కానీ దేవుడిచ్చేది ఎక్కువ ఉంటాయి. దేవుని ఎన్నో ఆనందించుకోవాలని వాక్యం చదువుతాం. చదివేవాడు చాలా మంది చదువుతారు. ఈయన కూడా బైబిల్ చదవమంటే ఎంత కష్టమో, తెలుగు నేర్చుకురావాలి, తెలుగు టీచర్ని పెట్టాలి. ఎలీషన్న లెక్కల టీచర్ అయిపోయాడు, కానీ తెలుగు నేర్పే టీచర్ అయితే అందరికి ప్రతి వారంలో ఒక రోజు పెట్టేవాడు. అది కూడా కూడిక, తెలుగు నేర్పించడం. తెలుగు చదవటమే కష్టమైపోతుంది బైబిల్. మరి ఇంగ్లీష్ బైబిల్ చదువుతారేమో. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానండి, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవండి. అర్థమైందండి? అటైపోతుంది, చాలా కష్టమైపోతుంది. దివారాత్రంలో ఆనందంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలంట. ఎలా ధ్యానించాలి? దుఃఖంతో కాదు, బాధతో కాదు, కన్నీటితో కాదు, వేదనతో కాదు, ఏదో తప్పక చదివినట్టు చదవటం కాదు, ఆనందంగా దేవుని వాక్యాన్ని చదవాలి. నిజంగా పూర్వ దినాల్లో చాలామంది, అంటే నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వయసు అయిపోయిందిలేండి, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది తెలుసా?
నేను దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఎట్లా చదివేవాడిని అంటే, ప్రభా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు, ఆది కాండంలో ఉండ, ఈ గ్రంథం మొత్తం చదివేస్తా ఎంత టైం పట్టినా. అప్పుడు పిచ్చి సెల్ ఫోన్లలో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదండి ఆ రోజుల్లో. ఉండే డొక్కు సెల్ ఫోన్లు ఉన్నాయి, పిచ్చి సెల్ ఫోన్లు లేవు. డొక్కు సెల్ ఫోన్లు అంటే ఇవి, పిచ్చి సెల్ ఫోన్లు అంటే ఇవి. ఆ రోజుల్లో ఆ ఫోన్ల కంటే ఇది ఎక్కువ ఉన్నాయి, అందరి చేతులు ఇవే ఉన్నాయి. ఈ అంతా 1000 రూపాయలు 2000 రిలయన్స్ వాడు ఇచ్చేవాడు. ఈ ఫోన్లు ఎక్కువ ఉండే, వీటిల్లో వీడియోలు ఉండే కాదు కదా. కాబట్టి ఫోన్ ఏం చేసేవాడు అంటే సైలెంట్ పెట్టేసి ఆడ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని కూర్చునేవాడిని. ఎబ్రోన్లో కూర్చుని ఎబ్రోన్ అయినా ప్రభా ఆది కాండం చదువుతున్నా, 50 అధ్యాయాలు ఉన్నాయి. అమ్మో ఎప్పుడు చదవాలి కాదు, 50 అధ్యాయాలు చదువుతా. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాటలో నాకేం మాట్లాడాలనుకున్నా మాట్లాడు. ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందాన్ని పొందుకుంటూ వచ్చా. ఓ రోజు ప్రకటన గ్రంథం మొత్తం చదవాల్సిందే అనుకున్నాం, కొత్త నిబంధన మొత్తం అయిపోతుంది, చివరిలో ప్రార్థన గ్రంథం, మిగతా అన్ని అప్పుడప్పుడు చదువుకుంటూ వచ్చా. ఈ ప్రార్థన గ్రంథం మొత్తం ఒకే రోజు ముగించాలని డిసైడ్ అయిపోయా. కూర్చున్నా హెర్మోన్లో పులిపేట మీద కూర్చొని చదువుతుంటే మోకాళ్ళ మీద ఉండి నా చుట్టుపక్కల మొత్తం కూడా చెమటతో నీళ్ళన్నీ కమ్మేసినట్టుగా అయిపోయింది. నా చుట్టూ అంతా కూడా చెమటలాగా తడిచిపోయింది మొత్తం. అంటే టాయిలెట్ పోయలేదండి మళ్ళీ అట్ట అనుకుంటారు, తడిచిపోయింది చక్కగా మొత్తం చూడంగానే చెమట. ఆశ్చర్యపోయా నేను, ఏం లేచేదానికి అంత చుట్టూ చల్లగా ఉంది. ఆ యొక్క ప్రకటన గ్రంథం చదువుతుంటే భయం పుట్టుకొచ్చింది, లోపల భయం వచ్చేసింది. అమ్మో ఇంత భయంకరమైన స్థితిలో ఉండయా, అసలు మీకు అసలైన వాక్యం ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 వారాలు ఉంది. వచ్చే వారం ఇప్పుడు దేశీయ సంఘ వాగ్దానం గురించి చెప్పాలి, వచ్చే వారం. ఆ తర్వాత వారం మనం చెప్పుకోవాలి. అప్పటి వరకు మనం ఉండేది ఎంతమందో, ప్రభు పిలుచుకునేది ఎంతమందో దేవునికి వందనాలు. అప్పటి వరకు మనం ఏం చేయాలండి, వాక్యం ధ్యానించాలి. ప్రతిరోజు నేను వాక్యం చదివేటప్పుడు ఎలా చదువుతాను తెలుసా, బాధతో ఎప్పుడు చదవను, దుఃఖంగా ఎప్పుడు చదవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడు ఏదో మాట్లాడతాడు, అది నేను తెలుసుకోవాలన్న సంతోషంగా చదువుతా. బైబిల్ చదవటం అంటే ఏంటో తెలుసా అండి, దేవుడే నీతో మాట్లాడుతున్నాడని అర్థం. ఆదాముతో ఎలా మాట్లాడాడో, ఆదాముతో సాయంకాలం వచ్చి మాట్లాడాడు. దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించే వ్యక్తి ఏం చేస్తాడు, సంతోషంగా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిలో ఆనందం ఉంటుంది. కాబట్టి బైబిల్ చెప్పినటువంటి మాట ఎన్నో మాట అండి ఇది, 7వదిగా ఆనందంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నువ్వు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఎలా ఉంటావు, ఆకు వాడక. ఇప్పుడు చెప్పండి, ఎండిపోయిన ఆకులు ఎన్ని ఉన్నాయి, చేతులు ఎత్తండి. ఎండిపోయిన ఆకులు ఎన్ని ఉన్నాయి, పచ్చగొన్న ఆకులు ఎన్ని ఉన్నాయి, 2 కలిపి చేతులు ఎత్తొద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎండిపోయిన ఆకులు ఎన్ని, 1 2 3 ఉన్నారు. పచ్చగొండ ఆకులు దేనికి చేయత్రక్క మీరు, ఎండిపోయిన ఆకులకి చేయత్తారు, పచ్చగొన్నాటికి. ఎండిపోయిన ఆకులు అంటే ఏంటి, వాక్యం సరిగా ధ్యానించట్లేదని అర్థం, ఆనందంగా సంతోషంగా చదవట్లేదని అర్థం. అవి ఎండిపోయిన ఆకులు. సంతోషంగా ఆనందంగా చదివే ఆకులు ఎవరు, పచ్చ ఆకులు. ఇప్పుడు పచ్చని ఆకులు ఎన్ని, ఎండిపోయిన ఆకులు ఎన్ని. ఎండిపోయిన ఆకులు చేతులు ఎత్తండి, ఎత్తరు, సిగ్గు ఎక్కువ ఉంది కదా మనకి, ఎండిపోయిన ఆకులం కదా. ఇప్పుడు ఆయన మనం చేయెత్తామనుకో, పొరపాటున దేవుడు వచ్చి కాలు చేస్తే, అది కానీ మనం ఎండిపోయిన ఆకులు చేతులు ఎత్తాం. మనం పచ్చని ఆకులమే అని అనుకుంటున్నాయి, చేతులు ఎత్తల్లా. ఇప్పుడు నువ్వు ఎండిపోయిన ఆకు అని సిగ్గుపడి చేయకపోయినా నష్టమే, నేను పచ్చనాకునని నువ్వు సమర్థించుకున్నా నష్టమే. మరి ఏం చేయాలా, సరి చేసుకోవాలా, పచ్చనాకు వలె రావాలి. అంటే ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలండి, ఆనందంగా వాక్యం చదవాలి. ఈ రోజు నుంచి ఎలా చదువుతాం చెప్పండి, బాధతో చదవద్దు. ఈ రోజు నుండి ఎలా చదవాలి, పోయిన ఫోన్ దొరికింది ఎంత సంతోషం ఉంది, పోయిన కారు దొరికింది ఎంత సంతోషం ఉంది, పోయిన గాడిద దొరికింది ఎంత సంతోషం ఉంది, పోయిన కోడి దొరికింది ఎంత సంతోషం ఉంది, నేను తినాలనుకున్న కోడి పోయి మరలా నా ఇంటికి తిరిగి వచ్చింది ఎంత సంతోషం ఉంది, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు దొరికితే ఎంత సంతోషపడ్డాడు తండ్రి. అంత సంతోషంగా వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలా, అంత సంతోషంగా వాక్యం చదవాలి. అంత సంతోషంగా వాక్యం చదివితే ఆయన నిన్ను విడవడు ఎడబాయి. ఇది చెప్పండి 7 విషయాలు. మొట్టమొదటిగా ఆయన నిన్ను విడవకోకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా, నిబ్బరంగా అంటే దృఢముగా ఉండాలి. 2 ధైర్యంగా ఉండాలి. 3 బహు జాగ్రత్తగా ఉండాలి. 4 అంటే జాగ్రత్త అంటే ప్రార్థన జీవితం. 4 దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి. 5 చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. 6 కుడికి కానీ ఎడమ కానీ తిరగకూడదు. 7 ఆనందంగా వాక్యాన్ని చదవాలి. అప్పుడు ఆకు వడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. దేవుడు నిన్ను ఎడవకపోతే పచ్చని చెట్టు వలె ఉంటావు. ఆయన నిన్ను విడిచిపెడితే ఎండిపోయిన చెట్టే.
ఎండిపోయిన చెట్టు గురించి ఏమంటాడు, కాయలు ఫలించని చెట్టు గురించి ఈ చెట్టు ఎందుకు, దీనివల్ల ఉపయోగం లేదు, దీన్ని కొట్టేయమంటాడు. అప్పుడు తోటమాలి ఏమంటాడు, అయ్యా ఈ సంవత్సరం అది ఫలించిద్దేమో దాన్ని ఉంచమంటాడు. ఈ సంవత్సరం మనల్ని 25లో ఉంచింది దేనికంటే పచ్చని చెట్టు వల్ల ఆకు వాడక ఫలించడానికి మనల్ని ఉంచాడు, ఎండిపోవడానికి కాదు. రండి, ఆయన నిన్ను విడవకూడదంటే 7 అంతల అనుభవం నీకు కలిగి ఉండాలి. అలాంటి అనుభవం కలిగి ఉండటం కొరకై ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. నిన్నెన్నడు విడవను ఎడబాయనన్నారు. మీరు విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. మీరు మాతో ఉండాలంటే మేము 7 అంతల అనుభవం కలిగి ఉండాలి. అటు 7 అంతల అనుభవం నిబ్బరం కలిగి ఉండాలా, దృఢముగా ధైర్యముగా ఉండాలా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలా. మా జీవితాల్లో ప్రభా ఇంకెన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వస్తూ వచ్చారు. మేము ప్రతి విషయంలో ప్రభా మరి దివారాత్రులను ధ్యానిస్తూ వాక్యాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తిరక్కోకుండా ఆకువాడకు ఫలం ఇచ్చి చెట్టు వలె మమ్మల్ని సిద్ధపరచండి. ఎప్పుడైతే మేము ఈ 7 అంతల అనుభవం కలిగి ఉంటామో మీరు మమ్మల్ని విడవరు, ఎడబాయరు. కాబట్టి ప్రభా 7 అంతల ఆశీర్వాదం మేము కలిగి ఉన్నట్టు సాయించండి. నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను అన్నారు. నువ్వు మమ్మల్ని విడవకు, ఎడబాయు దేవా, ఎప్పుడు కూడా విడవవు, ఎడబాయు. మరి విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే మేము కూడా మంచి జీవితాన్ని కలిగి ఉండాలి కదా. 7 అంతల అనుభవం మేము కూడా కలిగి నిబ్బరం కలిగి ధైర్యం కలిగి దృఢంగా ఉండి మేము విశ్వాసం కలిగి ఉండటానికి సాయించండి ప్రభా. 7 అంతల అనుభవం కలిగి మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టరు, ఎడబాయరు. మీరు మా పట్ల అద్భుతాలు జరిగించి సదాకాలం మాతో ఉంటారు. అటు 7 అంతల అనుభవం మా జీవితంలో జరిగించి మిమ్మల్ని విడవకోకుండా ఎడబాయకుండా మీరు మమ్మల్ని విడవని జీవితాన్ని ఈ సంవత్సరంతో మేము జీవించినట్టు సహాయం చేయమని. ఈ సంవత్సరంతో మాతో మా ప్రభు మాతో మీరు ఉండండి సదాకాలం. ఈ సంవత్సరంతో మాతో ఉండండి, మా పట్ల అద్భుతం చేయండి. మమ్మల్ని విడవకుండా ఎడబాయకోకుండా మాతో ఉండి గొప్ప కార్యం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలతో వెళ్తున్న తోడుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం నిలబడి బలలో పాల్గొనడానికి లేదండి, బల్ల అయిపోయింది. ఈ సమయంలో మనం ఏం చేయాలి, మనందరం నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో మన అర్పణ మనం ప్రభువుకి సమర్పించుకుందాం.